కాలేయం మన శరీరాల నుండి విష పదార్థాలను తొలగించడానికి, జీర్ణక్రియ, జీవక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అలాంటి కాలేయ పనితీరును కాపాడుకోవడం ఆరోగ్యానికి చాలా అవసరం. ఎలాంటి ఖరీదైన సప్లిమెంట్లు లేకుండా సరళమైన సహజ పద్ధతుల ద్వారా కాలేయాన్ని శుభ్రపరచుకోవచ్చు. కాలేయం మన ఆరోగ్యానికి కీలకమైన అవయవం. ఇది శరీరంలో ఉన్న విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది. ఆరోగ్యకరమైన జీవక్రియను నిర్వహిస్తుంది. ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా ఫ్యాటీ లివర్ సమస్యలతో బాధపడుతున్నారు. అందువల్ల కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. తరచుగా ఖరీదైన ఆహార ప్రణాళికలు, హెర్బల్ టీలు లేదా కాలేయ నిర్వీషీకరణ కోసం సప్లిమెంట్లను ఆశ్రయిస్తారు. కానీ కేవలం 3 రోజుల్లో ఖరీదైన సప్లిమెంట్లు అవసరం లేకుండా సరళమైన, ప్రభావవంతమైన పద్ధతిలో మీ కాలేయంని శుభ్రపరచుకోవచ్చని నిపుణులు తెలిపారు. డ్రై ఫాస్టింగ్, ఆటోఫాగి, ఆరోగ్యకరమైన ఆహారం, నిద్ర అన్ని కాలేయ ఆరోగ్యాన్ని, నిరోధక శక్తిని పెంచుతాయి. ఆటోఫాగి అనేది మన కణాల పాత, దెబ్బతిన్న భాగాలు, వ్యర్థ పదార్థాలు, హానికరమైన పదార్థాలను విచ్ఛిన్నం చేసి రీసైక్లింగ్ చేసే సహజ శరీర ప్రక్రియ. ఇది కాలేయ పనితీరును నిర్వహించడానికి, వాపును తగ్గించడానికి మరియు వృద్ధాప్యం, ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడానికి సహాయపడుతుంది. డ్రై ఫాస్టింగ్ సమయంలో శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును విచ్ఛిన్నం చేస్తుంది. ఇది శక్తిని, నీటిని విడుదల చేస్తుంది. ఇది శరీరం యొక్క నిర్వశీకరణ వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. కేవలం 1 రోజు డ్రై ఫాస్టింగ్ 3 రోజుల వాటర్ ఫాస్టింగ్ వల్ల కలిగే ప్రయోజనాలను అందిస్తుందని పరిశోధనలు తెలిపాయి. కాలేయాన్ని శుభ్రపరిచే ఆహారాల్లో పాలకూర, కాలే వంటి ఆకుకూరలు ఉన్నాయి. ఇవి నిర్వశీకరణ ఎంజైమ్లను పెంచుతాయి. దుంపలు, క్యారెట్లు ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి, జీవక్రియకు సహాయపడతాయి. వెల్లుల్లి విషాన్ని బయటకు పంపడానికి కాలేయ ఎంజైమ్లను సంక్రియం చేస్తుంది. నిమ్మకాయ వంటి సిట్రిక్ పండ్లు కాలేయాన్ని శుభ్రపరుస్తాయి. మొలకలు, కాలే, అరగూల, క్యాలీఫ్లవర్ లేదా సౌర్క్రాట్ వంటి క్రూసిఫెరల్ వంటి కూరగాయలకు కాలేయ నిర్వీషీకరణ ఎంజైమ్ల ఉత్పత్తి మద్దతు ఇస్తాయి. చికెన్ వంటి మాంసంతో చేసిన సర్వింగ్ మాంసం అవసరమైన ఎమైన్లో ఆమ్లాలు, బి విటమిన్లు, ఇనుమును అందిస్తాయి. ఇవన్నీ గ్లూటాథియోన్ ఉత్పత్తికి సహాయపడతాయి.